క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో ఈ తొలి దినాన మీ పిల్లలమ్ముగా మీ మాటలు ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, మీ పిల్లలు శ్రద్ధ కలిగిన వారై జ్ఞానముతో వివేకంతో నింపబడి మీ మాటలు ఆలోచించుటకు సహాయం చేయండి తండ్రి. విలువైన మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, మరొకసారి ఈ ఆదూరు ప్రాంతంలో దేవుని యొక్క జ్ఞానాన్ని వినిపింపజేయటానికి దేవుడు ఎంతో ప్రేమతో గొప్పదైన అవకాశాన్ని దయచేశారు. అందును బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, మతం అనేది కులం కంటే, జాతి కంటే కూడా చాలా ప్రమాదకరమైనది అని చెప్పాలి. మతం ప్రమాదకరమైనది ఏంటి అని మీరు అనుకోవచ్చు. మతం వల్ల మేలు జరిగే మాట పక్కన పెడితే కీడు మాత్రం చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మతం అనేది ఒక మనిషి మట్టి మెదడులో నుండి పుట్టింది. మతము అనేది ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క మట్టి మెదడులో నుండి పుట్టింది. కొంతమంది మనుష్యులు ఏకమై కొన్ని కొత్త సిద్ధాంతాలకు రూపకల్పన చేసి ఆ కొత్త సిద్ధాంతాలు అవి సబబా కాదా, సమ్మతమా కాదా, నిజ నిర్ధారణకు నిలబడేవా కాదా, ఇవేవి పట్టించుకొనకుండా కేవలం వారు ఏదైతే ఒక కొత్త సిద్ధాంతానికి రూపకల్పన చేశారో దానిని అంగీకరించడానికి కొంతమంది ప్రజల్ని సిద్ధం చేసుకుని వారందరూ కలిసి వారందరికీ నచ్చిన విధంగా ఏర్పరుచుకునేదే మతము. ఈ మతానికి దిశానిర్దేశాలు ఉండకపోవచ్చు. ఈ మతానికి సరైనటువంటి పునాదులు లేకపోవచ్చు. ఈ మతానికి ఏ విధమైనటువంటి గమ్యము కూడా లేకపోవచ్చు. అయినప్పటికీ మతం మనుషుల్ని సంఘటితంగా ఉంచుతుంది. మతం మనుషుల్ని ఐకమత్యంగా ఉంచుతుంది. అదేవిధంగా ఆ మతం ఆ మనుషుల్లో క్రూరత్వాన్ని రెచ్చగొడుతుంది, మంచితనాన్ని హరించేస్తుంది, ఒక్కో సందర్భంలో చంపడానికి కూడా వెనకాడొద్దు అని నేర్పిస్తుంది, పగ తీర్చుకోమంటుంది, కొట్టమంటుంది, తిట్టమంటుంది, ఏదైనా చేయమంటుంది, చివరికి మతం కోసం చచ్చిపో అని కూడా నేర్పిస్తుంది. ప్రియులరా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఇంతవరకు ఎన్నో మతాలు స్థాపించబడ్డాయి. ఈ మతాలలో ఏ మతం కూడా ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దినది నేటికి లేదంటే మీరు నమ్మాలి. ఇది నిజం. ఈ భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ ఏ మతం కూడా ఒక మనిషిని దైవానికి దగ్గరగా తీసుకుని వెళ్ళలేకపోయింది. ఒక మనిషి మనస్సును ఏ మతం కూడా మార్చలేకపోయింది. ఒక మనిషి మనస్సులోని ఆలోచనలను ఏ మతం కూడా కట్టుదిట్టం చేయలేకపోయింది. ఒక మనిషిని దైవత్వపు లక్షణాలతో మతం నింపలేకపోయింది అని చెప్పక తప్పదు ప్రియులారా.
మరి ఇంకెందుకు మతం? మనిషిని మార్చినప్పుడు మతం ఎందుకు? మనిషిని మనిషిగా తీర్చిదిద్దనప్పుడు మతం ఎందుకు? మనిషిలోని ఆ మృగతత్వాన్ని తీసివేయనప్పుడు మతం ఎందుకు? మనిషిలో జాలి, దయ, కరుణ, ప్రేమ, సాటి మనిషి మీద చూపించేటువంటి ఆప్యాయత ఇవేవీ లేనప్పుడు మతంతో ప్రయోజనం ఏముంది? మతం వల్ల ఉపయోగం ఏముంది? ఇవన్నీ మనకు అనవసరం. మనకు ఒక మతం ఉంది, మా మతం మాది, మీ మతం మీది. సో ఈ మతంలో మేము ఉన్నంత వరకు మా మతం జోలికి ఎవరు రాకూడదు. వస్తే మా మతం కోసం ఎదుటివాడిని చంపడానికి కూడా మేము వెనకాడం. సాటి మనిషిని, మనలాంటి మనిషిని, మనలాగే పుట్టినటువంటి మనిషిని చంపడానికి కూడా మేము వెనకాడం. అది మా మతం మాకు నేర్పిస్తుంది. ఇది చాలామంది యొక్క భావన ప్రియులారా. ఈరోజు ముఖ్యంగా మన భారతదేశంలో ఈ దినాల్లో జరుగుతున్నటువంటి కొన్ని మత కలహాలు. మొన్ననే హైదరాబాదులో ఒక పాస్టర్ గారి హత్య జరిగింది. అది ఎవరు చేశారో తెలియదు. అలాగే మొన్ననే రాజమండ్రిలో ఒక ఇస్లాం మత గురువుని మసీదులోనే చంపేశారు. దానికి కూడా సరైన నిర్ధారణ ఏం జరగలేదు, నిజ నిర్ధారణ ఏం జరగలేదు. ఏమన్నారంటే ఎవరో దొంగడు వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు అన్నారు. ఎక్కడ చూసినా మత కల్లోలాలు జరుగుతున్నాయి. మత కల్లోలాలు మనుషుల మధ్య జరుగుతున్నాయి. మతానికో మనిషి ఉన్నాడా? మతాన్ని బట్టి మనిషి అవయవాల్లో ఏమైనా మార్పు సంభవిస్తుందా అంటే అదేం లేదు. ఈ మతం వాడైనా, ఆ మతం వాడైనా, ఇంకో మతం వాడైనా అమ్మ కడుపులో నుంచి ఒకేలా బయటకు వస్తున్నాడు. నిర్మాణం క్రమం చూస్తే ఒకే విధంగా ఉంది, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం ఒకే విధంగా లేవు. సమాజం పరిస్థితి బాలేదండి. మతం వల్ల మానవత్వం చచ్చిపోతుంది. మానవత్వాన్ని చంపేస్తే మతాలు ఎందుకండి? ఇంకా అసలు మతాలనేవి మానవత్వాన్ని పెంచడానికి అనుకునేవారు పూర్వకాలంలో. కానీ ఈ కాలానికి వచ్చేసరికి మనకు అర్థమవుతున్నది ఏంటో తెలుసా? మతం వల్ల మానవత్వాలు పెరగటం కాదు కదా, రక్తపాతం జరుగుతుంది అని అర్థమవుతుంది. మనిషి పశువులా మారిపోతున్నాడు, మృగంలా మారిపోతున్నాడు. తన మతం కోసం మరో మనిషిని చంపడానికి కూడా వెనకాడట్లేదు. మత పిచ్చి, ఇది కుల పిచ్చి కంటే, జాతి పిచ్చి కంటే, వర్గ పిచ్చి కంటే, ధన పిచ్చి కంటే, సమస్త పిచ్చిల కంటే అధికమైన పిచ్చిగా మారిపోయి మనిషి మనస్సులో తిష్ట వేసుకుని మతం కోసం చంపైనా సాధించు, మత పిచ్చితో బ్రతుకు అనే భావాలలోనికి మనిషిని తీసుకెళ్ళిపోతుంది. ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేని మతాలు అవి మతాలేనా? ఒక మనిషిని మనిషిగా చూడలేని మతం అదొక మతమేనా? సాటి మనిషిని తనను వలే ప్రేమించలేని మతం అది అసలు మతమేనా? ఏంటండి ఈ సమాజానికి మతం వల్ల ఉపయోగం? ఏం ఉద్ధరించాలని మతం పుట్టింది? ఏం ఉద్ధరిద్దామని మతాన్ని పుట్టించారు? ఏం ఉద్ధరిద్దామని సమాజానికి మతాన్ని పరిచయం చేశారు? మనుషుల మధ్య ప్రేమను చంపేసి ముక్కలు ముక్కలుగా మనుషుల్ని వేరు చేసేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే విధంగా, ఒకరంటే ఒకరు కరుచుకుని చంపుకునే విధంగా, ఒకరినొకరు నరుక్కునే విధంగా, ఒకరినొకరు పుడుచుకునే విధంగా మతాలు తయారయ్యాయంటే ఎందుకండి మతాలను సృష్టించడం? మనుషుల్ని చంపడానికేనా మతాలు? మనుషుల మధ్య ప్రేమను చంపడానికా మతాలు? మనుషుల మధ్య అధర్మాన్ని ప్రోత్సహించడానికా ఈ మతాలు? ఎందుకండి మతాలు? ఏ మత పిచ్చి పట్టిన వాడికి, ఏ మత అధికారికి, ఏ మత ఛాందసవాదికి, ఏ మత గురువుకి ఈ విషయాలు అర్థం కావట్లేదే. దాన్ని సంస్కరించాలన్న ఆలోచనలు ఎవరికి రావట్లేదే, ఎవరికి రావట్లేదు. భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉండబోతుంది, మీరు నమ్మాలి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుంది అనుకోకండి, పొరపాటు. పొలానికి చీడబట్టినప్పుడు రోజు రోజుకి అధికం అవుతుంది తప్ప తగ్గదు. మన శరీరానికి రోగం వచ్చినప్పుడు నిమ్మలంగా కూర్చుని ఊరుకుంటే అదే పోద్దులే అనుకుంటే పోదండి. ఆ వైరస్ రోజు రోజుకి మన శరీరాన్ని ఏం చేస్తుంది? ఆక్రమిస్తూ ఉంటుంది. పాము కాటు కాలు మీద వేసిన తల వరకు విషం ఎలాగైతే ఎక్కిపోతుందో క్రమక్రమంగా, అదేవిధంగా ఈ సమాజానికి పట్టినటువంటి ఈ జాడ్యం ఇదంత తొందరగా తొలగిపోయేది కాదు ప్రియులరా. భవిష్యత్తును మీరు చూడబోతున్నారు. చాలా అంధకారం మన ముందుంది.
చాలా భయానకమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి ఈ సమాజం వెళ్ళిపోబోతుంది. ఇది సత్యం, ఇది సత్యం. రాబోయే రోజుల్లో ఈ ప్రశాంతత కరువైపోబోతుంది, మీరు నమ్మాలి. రాబోయే రోజుల్లో ఈ ఐక్యత చచ్చిపోబోతుంది, మీరు నమ్మాలి. రాబోయే రోజుల్లో మనుషులు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో, ఇంత సంతోషకరమైన వాతావరణంలో కూర్చొని ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి పట్ల మరొకరు ప్రేమ భావంతో ఉండేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా కానరాకుండా పోబోతున్నాయి. ఇది వాస్తవం ప్రియులరా. ఇప్పటికే విషం చాలా వరకు ఎక్కిపోయింది. ఇంకా 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 ఎక్కిపోబోతుంది, ఇంకా ఎక్కిపోబోతుంది. మతం మనిషిని పతనావస్థకు తీసుకుని వెళ్ళిపోయే రోజులు రాబోతున్నాయి. పూర్వకాలంలో జరిగిందే మరలా జరగబోతుంది. ఒకనాటి సమాజం ఏ పరిస్థితులను అయితే ఎదురు చూసిందో, ఏ పరిస్థితులను అయితే ఎదుర్కొని నివ్వెరపోయిందో, మరలా సమాజం అదే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. ఇది సత్యం, నమ్మాలి. ఇది నిజం. ఆకాశమందు ఉన్నటువంటి కన్నతండ్రి వ్రాయించిన మాటలు ప్రస్ఫుటంగా సాక్ష్యమిస్తున్నాయి ప్రియులారా. అవి నెరవేరబోయే రోజులు రాబోతున్నాయి ప్రియులారా. ఆ పరిస్థితులు ఎదుర్కోవటానికే మనం సిద్ధపడుతున్నాం ప్రియులారా. ఇందులో ఏమాత్రం అవాస్తవాలు లేవు. మనిషి దేన్నైతే పెంచి పోషించాడో అదే మనిషి పతనానికి కారణం కాబోతుంది. మనిషి దేన్నైతే పెంచి పోషించి పెద్ద చేశాడో అదే మనిషిని కాటు వేయబోతుంది. అదేదో కాదు, మతం. మతం, ఈ మతం వర్గపోరు, ఈ మతపోరు పచ్చటి గ్రామాల్లో చిచ్చుపెట్టబోతుంది. ఈ మతపోరు పచ్చటి మనుషుల్ని ఎండిన శవాలుగా, ఎండిన ఎడారులుగా మార్చబోతుంది. దీనికి చోటిచ్చింది ఎవరో కాదు, మీరే. ఈ మనుషులే, ఈ మనుషులే ప్రియులరా. వాళ్ళలో మొదలైన ఈ వర్గపోరు, మతంగా మార్చేసిన తీరు మానవ హృదయాలను భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్ళబోతుంది. ఈరోజు సమాజాన్ని మీరు చూడండి. సోషల్ మీడియా అనేది వచ్చింది. ఒకప్పుడు ఒక ఊరిలో ఏదైనా జరిగితే ఆ ఊరికే తెలియటానికే చాలా సమయం పట్టేది. ఆ ఊరికి తెలియటానికి చాలా సమయం పట్టేది. మన వీధిలో ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, పక్క వీధికి తెలియటానికి చాలా సమయం పట్టేదండి. కానీ ఇప్పుడు మన ఊరిలో జరిగిన సంఘటన ఇంకో దేశంలో ఉన్నవాడికి నిమిషాల్లో చేరిపోతుంది. నిమిషాల్లో, క్షణాల్లో చేరిపోతుంది. కారణం సోషల్ మీడియా. ఇక్కడ ఏదో జరిగింది, జరిగినటువంటి విషయం ఎక్కడో విదేశాల్లో పని చేసుకుంటున్న వాళ్ళకి క్షణాల్లో వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా ప్రభావం, ఈ మీడియా ప్రభావం. మతం మీడియాలో కూడా వచ్చేసిందండి. దేన్ని వదలదండి మతం. అది పాదరసం లాంటిది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోద్ది. మత పిచ్చి అనేది ఒక చోట నిలకడగా ఉండనివ్వదండి. అందులో సరుకు లేకపోయినా మనిషిని భ్రష్టు పట్టించాలి అనే మతం ఏదైతే ఉందో, మనిషిని మనిషిగా ప్రేమించకూడదు అనే మతం ఏదైతే ఉందో, మనిషిని క్షమించకూడదు అనే మతం ఏదైతే ఉందో, మనిషి మీద జాలి చూపించకూడదు అనే మతం ఏదైతే ఉందో, ఆ మతం పాము కంటే ప్రమాదకరం. పాముకైనా తోక తొక్కితే జాలి ఉంటుందేమో, ఏమో, ఒకవేళ ఏమో ఉండొచ్చేమో, తోక తొక్కినా సరే పోనీలే అని వదిలేయచ్చేమో. కానీ మతం అసలు వదలదు. మతం విషంగక్కే కాలనాగు కంటే ప్రమాదకరమైనది ప్రియులరా. అలాంటి ప్రమాదకరమైన మతం ఈరోజు సోషల్ మీడియా వరకు వచ్చేసింది. సోషల్ మీడియాలో విషం చిమ్ముతుంది మతం. ఎంతగా విషం చిమ్ముతుందో తెలుసా? ఎవరో ఒకరిలో పుట్టినటువంటి మొసలం 100 మందికి పాకుతుంది. ఎవరో ఒకరిలో పుట్టినటువంటి ఈ విషం, ఒకరికి అంటుకున్నటువంటి ఈ విష ప్రభావం చాలామందికి క్రమక్రమంగా అంటుకుంటుంది. ఇంకా అందులోనికి పసికందులు పెరుగుతూ పెద్దవారు అవుతూ చేరబోతున్నారు. కొత్త కొత్త వాళ్ళు రాబోతున్నారు.
వాళ్ళ మనస్సులు కూడా కలుషితం కాబోతున్నాయి. వాళ్ళందరూ ఒక్కటవ్వబోతున్నారు. రోజు రోజుకి దీని ప్రభావం పెరుగుతుందే తప్ప తరగదు ప్రియులారా. ఎందుకు తరగదో మీరు ఆలోచన చేయాలి. ఒక హిందువు ఒక ముస్లిం మీద పగబడుతున్నాడు. ఒక ముస్లిం ఒక హిందువు మీద పగబడుతున్నాడు. ఒక క్రైస్తవుడి మీద ఒక హిందువు పగబడుతున్నాడు. ఒక హిందువును మరో క్రైస్తవుడు రెచ్చగొట్టుతున్నాడు. రెచ్చగొట్టి మరి దూషించి మరి పగ పెంచేలా చేస్తున్నాడు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, ఒకరినొకరు హింసించుకుంటూ, ఒకరినొకరు మాటలు అనుకుంటూ, ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకుంటూ, ఒకరి దేవుణ్ణి ఒకరు కించపరుచుకుంటూ, ఒకరి దేవుళ్ళను మరొకరు అవమానపరుచుకుంటూ, రోజు రోజుకి ఏదో చిన్నగా ప్రారంభమైన ఇది ఒక మహావరదలా మారబోతుంది. ఇది సత్యం. నిజమే ప్రియులారా. దేవుడు చెబుతున్నాడు, కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వంటిది అన్నాడు. కలహారంభము ఎలాంటిదట? నీటి గట్టున పుట్టు ఓట, చిన్న ఓట. గోదావరి నది ఎక్కడ పుట్టిందయ్యా అనంటే, ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిందండి, నాసికా త్రయంబకంలో అంటారు. నాసిక్లో ఎక్కడో మహారాష్ట్రలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టింది గోదావరి. అక్కడ ఉన్నప్పుడు గోదావరి ఎంత పెద్దది ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదండి, చిన్న ఊట, చిన్న ఊట. అక్కడ ప్రారంభమైనటువంటి ఆ చిన్న ఊట క్రమక్రమంగా ప్రవహిస్తూ ఆ మార్గ మధ్యంలో పడుతున్న వర్షపు నీటినంతటిని తనలో కలుపుకుంటూ, అక్కడక్కడ తనకు దొరుకుతున్న ప్రతి నీటిని తనలో కలిపేసుకుంటూ, ఇదిగో మన రాజమండ్రి, మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిసరాలకు వచ్చేసరికి ఒక మహా ఉద్ధృతమైన రూపాన్ని సంతరించుకుంటుంది. మీకు తెలియంది కాదు ఈ విషయం. రాజమండ్రిలో ఉన్నంత ఉద్ధృతం, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నంత ఉద్ధృతం నాసిక్లో ఉంటుందనుకుంటున్నారా? నాసిక్లో ఉంటుందనుకుంటున్నారా? ఉండదండి. అది ప్రారంభం, ఇది ముగింపు. ప్రారంభం చిన్నగా కనబడవచ్చు, ముగింపు మాత్రం చాలా పెద్దగా, తీవ్రంగా, భయానకంగా ఉండబోతుంది ప్రియులరా. ఇది సమాజానికి అర్థం కావట్లేదు. ఇది సమాజానికి అర్థం కావట్లేదండి. చాప కింద నీరులా ఇప్పటికే చాలామంది మనసులు కల్మషం అయిపోయాయి. కల్మషం అంటే ఎంత కల్మషమో తెలుసా? ద్వేషంతో రగిలిపోతున్నాయి. అది మామూలు ద్వేషం కాదు. మనిషి పతనాన్ని కళ్ళ చూసేంత వరకు ఆ ద్వేషం చావదు. ఇది నిజం. మనిషి పతనాన్ని కళ్ళతో చూసేంత వరకు, ఒక కుటుంబం నాశనమైపోవటం కళ్ళతో చూసేంత వరకు, వారి యొక్క నాశనాన్ని చూసి ఆనందపడేంత వరకు అది చావదు. ఎలా పెరిగిపోయింది ఇది? ఎక్కడి నుంచి పెరిగిపోయింది ఇది? ఎలా వచ్చింది ఇది? కలహారంభము నీటి గట్టున పుట్టు చిన్న ఓట, చిన్న ఓట. అది పెరుగుతూ వస్తుంది ప్రియులరా. పెరుగుతూ వచ్చి మనుషులు ఒకరినొకరు చంపుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. మతం చాలా ప్రమాదకరమైనది ప్రియులరా, చాలా ప్రమాదకరమైనది. ఈరోజు సోషల్ మీడియాలో చూడండి ఎన్ని పోస్టులు అండి. ఒక హిందువులు, స్త్రీలని లేదు పురుషులని లేదండి. ఈరోజు ఎవరో స్త్రీ పోస్టులు నాకు కూడా వచ్చాయి. ఆవిడ పేరేదో పేరుందండి, చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతుంది ఆమె. పెద్ద ఆవిడ, ఇంచుమించు మా అమ్మ కంటే కొంచెం చిన్నది ఉంటుందేమో అంతే. పెద్ద ఆవిడ హిందూ, యేసుక్రీస్తుని గురించి పచ్చిబూతులు తిడుతుంది, బైబిల్ గురించి పచ్చిబూతులు మాట్లాడుతుంది. అది వింటాడు ఎవడో క్రైస్తవుడు, బాధ అనిపిస్తుంది మనసుకి. అరే మా యేసుని తిడుతుంది, మా బైబిల్ని తిడుతుంది ఈమె. ఆమె హృదయంలో పుట్టించిన ఆలోచన సాతానుది అని గ్రహించడు. ఆ మతం ఆమెను అలా ప్రేరేపిస్తుంది. ఆమె మతం ఆమెను ఏదో ప్రేరేపిస్తుంది. నా మతం వాడిని అయితే ప్రేమించు, ఎంతైనా ప్రేమించు, దగ్గర తీసుకో, ఆప్యాయంగా చూసుకో.
మన మతం కానివాడు, మన భారతీయుడైనా, మన గడ్డ మీద పుట్టినవాడైనా, మన కులపోడైనా, మన వర్గపోడైనా, మన జాతోడైనా సరే ద్వేషించు, మన ఊరోడైనా సరే ద్వేషించు. వాడు మన మతపోడు కాదు కాబట్టి. మన బంధువైనా సరే ద్వేషించు, వాడు మన మతపోడు కాదు కాబట్టి అని ఆ మతం ఆమెకు నేర్పించేసింది. ఎప్పుడైతే ఆమెకు ఆ మతం అలా నేర్పించేసిందో పచ్చి బూతులు తిడుతుందండి. బైబిల్ని తిడుతుంది, యేసుక్రీస్తుని తిడుతుంది, అందరినీ, క్రైస్తవ్యాన్ని తిడుతుంది. వీళ్ళని మన దేశంలో నుంచి వెలేయాలి అంటుంది. దేశం ఒక మతానిదా అన్న ఆలోచన లేకుండా పోయిందండి. దేశం ఒక మతానిదా? మతం మనిషి సృష్టించుకున్నది, దేశం దేవుడిచ్చింది. మనిషిని చేసింది దేవుడు, మతాన్ని చేసింది మానవుడు. అయినప్పటికీ ఈమె అంటుంది, వీళ్ళని దేశంలో నుండి వెలేసేయాలి. మత పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిపోతుందో మీరు ఆలోచన చేయండి ప్రియులారా. తిడుతుంది, బూతులు తిడుతుంది. ఎవరో అదే సోషల్ మీడియాలో వేల కొలది, లక్షల కొలది ఉంటారు, చూస్తున్నారు. ఆమె మీద కామెంట్లు, బూతులు, విసురులు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటాలు. ఈ మధ్య ఇవేనండి, సోషల్ మీడియా చూస్తేనే ఇవి చిరాకు పడుతుందండి. అసలు ఫేస్బుక్ క్లోజ్ చేసేద్దామా అనిపిస్తుంది. నిజమే. ఎందుకు ఈ వాట్సాప్లు, ఎందుకు ఈ ఫేస్బుక్లు? నాగరికత పెరిగి మనుషుల మధ్య బంధం బలపడటానికి ప్రతిదీ సునాయాసమైపోయి సమాచారాన్ని సులభంగా చేరవేసుకోవటానికి ఉపయోగపడతాయనుకున్న సామాజిక మాధ్యమాలు సమాచారాన్ని చేరవేయకపోగా ఒకరి మధ్య ఒకరికి వైషమ్యాన్ని, వైరాన్ని, ద్వేషాన్ని చేరవేస్తున్నాయి. మనుషుల్లో ప్రేమను చంపేస్తున్నాయి. మనుషుల్లో ప్రేమను పెంచాల్సిన సామాజిక మాధ్యమాలు ఈరోజు మనిషి మీద మనిషి తిరగబడి ఒక మనిషిని మరో మనిషి చంపుకునే విధంగా ప్రేరేపిస్తున్నాయంటే, నాగరికత పెరిగితే మనిషి సాధించేదే ఉందండి? పతనాన్న. నాగరికతను పెంచుకుని మనిషి పతనం వైపుకు అడుగులు వేయాలా? నాగరికతను పెంచుకుంటున్నామన్న ముసుగులో మనిషి మరో మనిషి రక్తాన్ని కళ్ళజోడాలా? ఏంటండి మానవ స్వభావం? ఎటుపోతుందండి మానవ స్వభావం? ఎలా నడిపిస్తుందండి అంధకార శక్తి మానవుణ్ణి? ఏ రోజుకు ఆ రోజు గొడవలు పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదండి. ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం, ఒకరి దేవుణ్ణి ఒకరు తిట్టుకోవడం, బూతులాడుకోవటం. ఏదో ఒకటి రెండు సందర్భాలు ఇలా జరిగినా కూడా ఆగి ఆలోచించుకుని దీనివల్ల ఏంటి ప్రయోజనం ఏమైనా ఉందా ఇలా చేయటం వల్ల? ఏ ప్రయోజనం లేదు. ఏం సాధిద్దాం మనం అనుకుంటున్నాం? ఏమీ సాధించేది లేదు. దూషించి మేసం తిప్పి తొడగొట్టి వాళ్ళను రమ్మని పిలుస్తున్నాడు. దేనికి రావాలి వాడు? గొడవకు రావాలా? కొట్టుకోవాలా? కత్తులతో నరుక్కోవాలా? కత్తులతో నరుక్కోవడమా మన సంప్రదాయం, మన సంస్కృతి? ఇదేనా మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం? అలా నరుక్కుంటే నీ కుటుంబాన్ని కోల్పోయి నువ్వు ఉండగలవా? ఆ కత్తి నీ తల్లి తల తెగ నరికిందనుకో, తల్లి లేకుండా బతకగలవా? ఆ కత్తి నీ భర్త తల తెగ నరికిందనుకో, భర్త లేకుండా బతకగలవా? ఆ కత్తి నీ బిడ్డ గుండెల్లో దూసుకుపోయిందనుకో, బిడ్డ లేకుండా బతకగలవా? ఒంటరిగా కాలం గడుపుదాం అనుకుంటున్నావా? ఒంటరిగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నావా? ఏమి నేర్చుకుంటుందండి సమాజం? మతం కోసం మనుషులు చంపుకోవాలనుకుంటున్నారంటే, మొన్నొక ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, రాజాసింగ్ ఏదో ఆయన పేరు, ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచాడండి తెలంగాణలో ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? టీవీ 9లో పబ్లిక్లో లైవ్లో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? చావనీకి నేను సిద్ధం, ధర్మం కోసం నేను చావనీకి సిద్ధం, నేను చస్తానంటున్నాను కదా, నేను చంపడానికి సిద్ధం అంటున్నాను కదా. అయ్యా ఎమ్మెల్యే గారు, ఆయన మరొక సభలో మాట్లాడుతూ మన వాళ్ళందరూ కత్తులు ఇంట్లో పెట్టుకోండి అన్నాడు. ఒక నాయకుడు అండి. ఎమ్మెల్యే అంటే ఎవరండి? ప్రజానాయకుడు.
ప్రజలకు పరిచారం చేయటానికి ఎన్నుకొనబడినవాడు, ప్రజలకు పరిచారం చేయుటకు ఎన్నుకొనబడినవాడు. ప్రజలకు పరిచారం చేయుటకు ఎన్నుకొనబడిన ఆయన కత్తులు ఇంట్లో పెట్టుకోమని తమ మతం వారికి బోధిస్తున్నాడు. కత్తులు ఇంట్లో పెట్టుకుని నువ్వు చేసే ప్రజా పరిపాలన ఉందయ్యా. అందుకేనా నిన్న ఒక ఎమ్మెల్యే ఏం చేసింది, సింగ్ గారు, ఆయన పేరు ఏదో అండి, రాజా ఏదో పేరుంది, నాకు సరిగా ఐడియా రాలేదు. ప్రజా పరిపాలన అంటే ఇదేనా? కత్తులు ఇంట్లో పెట్టుకుని మనుషుల్ని చంపడమా? అదా నువ్వు ఇచ్చే పిలుపు సమాజానికి? ఏమంటే ఆయనకు ఓట్లేసిన వాళ్ళందరూ ఒక మతం వారేనా చెప్పండి? ఆయా మతాల వాళ్ళందరూ ఓట్లేస్తేనే కదండి ప్రజానాయకుడు అయ్యాడు. ఒక మతం వారే ఓట్లేస్తే గెలుస్తారా చెప్పండి? గెలవరండి. ఓట్లకు వచ్చినప్పుడేమో అందరూ నా వాళ్ళే. మరి ఓట్లేసి గెలిపించిన తర్వాత కత్తులు ఇంట్లో పెట్టుకోమని చెప్పడం ఏంటండి? ఆయన తప్పు కదండి. మీరు కత్తులు ఇంట్లో పెట్టుకోండి, కత్తులు ఇంట్లో పెట్టుకుని పని వచ్చినప్పుడు బయటికి తెచ్చేయండి. ఏంటి పని? సాటి కుటుంబాన్ని చంపేయడమా? మరో అమాయక కుటుంబాన్ని చంపేయటం? అందులో పసిపిల్లలు ఉండరా? నీ ఇంట్లో లాంటి పిల్లలు కాదా వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు? నీ భార్య లాంటిది కదా అవతలివాడి భార్య, నీ భర్త లాంటి వాడు కదా అవతలివారి భర్త. అసలు నీ కుటుంబం కాదా వాళ్ళ కుటుంబం కదా? నీ ఇంట్లో వృద్ధులు లేరా వాళ్ళ ఇంట్లో వృద్ధులు లేరా? అయ్యా, కత్తి తగిలితే నీకొచ్చే నొప్పే కదా వాళ్ళకే వచ్చేది. అవయవం తెగిపడిపోతే నీకొచ్చే బాధే కదా వాళ్ళకి వచ్చేది. ఒకడి అవయవం నేల రాలాలి అనుకుంటున్నావే మతం పేరిట, మరి నీ అవయవం నేల రాలిపోతే నీకు ఎంత బాధగా ఉంటుంది? కుడి చేయి లేకుండా అన్నం తినగలవా? ఎడం చేయి లేకుండా అశుద్ధంగా అడగగలవా? ఏం చేయగలవు? ఏం చేయలేవు. ఒక అవయవం పోయింది అంటే ఆ అవయవం ప్రభావం, ఆ అవయవం తాలూకు ప్రభావం నీ జీవితాన్ని ఎంత ఛిద్రం చేస్తుందో, ఎంత బాధిస్తుందో నీకు తెలియంది కాదే. నాలాగే మరొకడు ఉండాలి అనుకోవాలి కానీ వాడిని చంపేయాలని కత్తులు దండి కర్రలు దండి అంటే ఎంతవరకు సమంజసం అండి? ఈ ప్రాంతం నాది, ఈ ఊరు నాది, ఇక్కడ నువ్వు అది చెప్పకూడదు ఇది చెప్పకూడదు. నీ దేవుడి గురించి ఇక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకూడదు. ఇవన్నీ ప్రేమను పెంచుతున్నాయా చంపుతున్నాయా? ప్రియులారా ఆలోచించండి. మనిషి అన్నీ బాగున్నప్పుడు సక్రమంగా ఆలోచించడండి. అన్నీ బాగున్నప్పుడు ఇవేవి గుర్తురావండి. అన్నీ బాగుంటేనే మూర్ఖుడైపోతాడేమో మనిషి. అన్నీ బాగుంటే మనిషిలోకి మూర్ఖత్వం వచ్చేస్తుందేమోనండి. మనం రోడ్డు మీద వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు, ఏదో ఒక పని మీద కంగారుగా వెళ్ళిపోతున్నప్పుడు, ఊహించని రీతిగా అనుకోని విధంగా ఏదో ఒక యాక్సిడెంట్ మనకి జరిగి రోడ్డు మీద తుప్పల్లో పడిపోయి బండి పక్కకు పడిపోయి రక్తం ప్రవహిస్తూ ఉండగా మన ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరైనా వస్తే బాగుండు అనుకుంటాం. అప్పుడు నా మతముడే వచ్చి నన్ను లేపాలి అనుకుంటామా? నా కులపుడే వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకుంటామా? మా మతముడు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి పోయిన రక్తాన్ని నాకు మా మతముడే ఇవ్వాలి అని అనుకుంటావా? అనుకోండి. ఏ మతముడు వచ్చి సాయం పట్టినా దేవుడు లాంటి మనిషి అయ్యా సమయానికి వచ్చావంట. ఏ మతముడు వచ్చి నిన్ను హాస్పిటల్లో చేర్చినా దేవుళ్ళలాగా వచ్చావని చేతులెత్తి మొక్కుతావు. ఏ మతముడు వచ్చి నీకు రక్తాన్ని ఇచ్చినా చేతులెత్తి మొక్కి నా ప్రాణాన్ని నిలబెట్టావు, నా భార్య బిడ్డలను కూడా కాపాడావు అని అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తావు. మరి ఇలాంటిది కాదేటయ్యా అవతలుడి జీవితం? ఇది అన్నీ బాగున్నప్పుడు ఎందుకు రాలేదు నీలోనికి? అన్నీ బాగున్నప్పుడు ఎందుకు నువ్వు ఎలా ఆలోచించలేకపోయావు? అన్నీ బాగున్నప్పుడు నీ మనస్సుకి ఎందుకు ఈ మాటలు తట్టలేదు? ఒక్క మతం కోసం ఇంత పిచ్చా ఈ సమాజానికి? పోనీ ఆ మతం మనలో మంచితనాన్ని నింపితే పర్లేదండి, మరీ కోరుండి రెచ్చగొట్టి చెడ్డను పెంచి పోషించడం ఏంటండి? చెడ్డను ప్రేరేపించడం ఏంటండి? కొట్టుకోవటానికి సిద్ధపడడం ఏంటి? చంపుకోవడానికి సిద్ధపడడం ఏంటండి? ప్రేమ, మానవత్వం, మంచితనం ఇవేం ఉండవా? జాలి, దయ, కరుణ వీటిని వదిలేయటమేనా? కొంచెం కోపం వచ్చినా తగ్గించుకొని క్షమాను ప్రదర్శించటం, క్షమించటం, క్షమాగుణాన్ని మనలో నుండి బయటికి తీసుకురావటం ఇలాంటివి ఉండవా? ఇలాంటివి ఉండవండి. అదే లేనప్పుడు మనకి మృగానికి తేడా ఏముందండి? మనిషే మృగం అయితే అడవిలోకి వెళ్ళి బ్రతకాలి కానీ జనావాసాల మధ్య ఉండి ఏం సాధిస్తాడండి? ఆలోచన చేయండి ప్రియులారా. భవిష్యత్తు అంధకారంగా పోతుంది అనేది మాత్రం సత్యం అండి.
ఈరోజు సమాజంలో మంచోడు కూడా రేపొద్దున నష్టపోబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఒక వర్గం, ఒక మతం పేరుతో కొనసాగుతున్నటువంటి వర్గం, మరో మతం పేరుతో కొనసాగుతున్నటువంటి వర్గం. ఈ మతంలోని వాడు ఆ మతంలోని వాళ్ళని, ఆ మతంలోని వాడు ఈ మతంలోని వాళ్ళని, ఒక్కడే ముసలానికి కారణమవుతాడు, ఒక్కడే గొడవకు కారణమవుతాడు. ఈ ఒక్కడు సృష్టించినటువంటి ఈ భయానకమైన వాతావరణం వల్ల మిగిలిన వాళ్ళందరూ ఒకరినొకరు చంపుకునే రోజులు రాబోతున్నాయి. ఇది నేనంటున్న మాట కాదు ప్రియులారా, సాక్షాత్తు లోకరక్షకుడే చెప్పాడు. మతం 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 అనుకుంటే మనిషి బాగుపడ్డండి. ప్రేమ లేనప్పుడు మతంతో పని లేదండి. జాలి లేనప్పుడు మతంతో పని లేదండి. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించినప్పుడు మతంతో పని లేదండి. దయ లేనప్పుడు మతంతో పని లేదండి. అలాంటి మతాలు అసలు మతాలే కావండి, పిశాచాలకు నిలయాలు, పిశాచాలకు నిలయాలు. భవిష్యత్తు భయానకంగా మారినప్పుడు, రక్తం ఏరులై ప్రవహిస్తున్నప్పుడు, శవాల గుట్టలు దాటుకుంటూ నీ మతాన్ని స్థాపించి ఏం సాధిస్తావు చెప్పు? ఏం సాధిస్తావు? శవాల గుట్టల మధ్య నిలబడిన మతం ఒక మతమేనా? 100 మందిని చంపి వికటాట్టహాసం చేస్తున్నటువంటి మతం ఒక మతమేనా? ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి సంవత్సరాల తరబడి 2 కన్నుల్లో నుంచి కన్నీళ్లు ఏరులై పారుతూ, పిల్లలు తండ్రి లేక తల్లి లేక బాధ అనుభవిస్తూ, పొట్టకు ఆకలి అనే ఆలోచన వచ్చి కడుపుకు కనీసం గంజి మెతుకులు కూడా దొరక్క విపరీతమైన వేదన అనుభవిస్తున్న కుటుంబాలను కళ్ళతో చూస్తున్నప్పుడు నీ మతం నీకు ఇదే తెచ్చిపెట్టిందా? నీ మతం నీకు ఇదే సాధించి పెట్టిందా? నీ మతం వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఇదా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించారండి? మత కల్లోలాల మీద ఏం సాధిస్తున్నారు? మత కల్లోలాలు చేసి సృష్టించి ఏం సాధించేది ఉండదు ప్రియులరా. చూడండి ప్రియులరా, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెబుతున్నాను. మీరు అభ్యంతర పడకండి, మీరు అభ్యంతర పడకూడదు. ముందే చెప్పేస్తున్నాను మీకు జరగబోయేది ఇదే అని, జరగబోయేది ఇదే అని మీకు ముందే చెబుతున్నాను. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెబుతున్నాను. ఏం జరగబోతుందో భవిష్యత్తు చెబుతున్నాడు మహానుభావుడు. ప్రియులారా, ఇక్కడ మీకు విషయం చెప్పాలి. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదండి. మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడైతే ఆయనకి ఆ యూద మతం చాలండి. యూద మతం చాలు. తాను యూదుడే, యూదుల రాజుని అని చెప్పుకున్నాడు కాబట్టి ఆ యూద మతాన్నే కొంచెం అటు ఇటుగా మార్చి ఒక మతస్థాపకుడు అయిపోయేవాడండి. కానీ మతస్థాపకుడు కాలేదండి యేసుక్రీస్తు. మతాన్ని స్థాపించే ఆలోచన అసలు ఆయనకి లేనే లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ఒక మార్గాన్ని స్థాపించాడు, ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. నేనే మార్గమును, ఐఎమ్ ద వే అన్నాడు. ఏంటి మార్గం అని అంటే, భూమి మీద మనిషిని మనిషిగా తీర్చిదిద్దేటువంటి మార్గం, మనిషిని దైవత్వంతో నింపేటువంటి మార్గం, మనిషికి దైవత్వపు లక్షణాలను నేర్పించేటువంటి మార్గం, మనిషిని దైవంతో మమేకం చేసేటువంటి మార్గం, మనిషిని దైవం దగ్గరకు చేర్చేటువంటి మార్గం, మనిషిలో ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవన్నీ నింపాలనుకున్నాడు యేసుక్రీస్తు. మతాన్ని స్థాపించాలనుకోలేదండి. ఆ యేసుక్రీస్తు చెబుతూ మతం ఏ స్థితికి వెళ్ళబోతుందో, మతం పరిస్థితులు ఎంత భయానకంగా మారబోతున్నాయో, ఒకవేళ క్రైస్తవ్యాన్ని కూడా మతంగానే మార్చాలనుకుంటే, మత సిద్ధాంతాలతో దానికి రంగు పులిమి క్రైస్తవ్యాన్ని కూడా పూర్తిగా మతంగా చిత్రీకరించే మత ఛాందసవాదులు క్రైస్తవులుగా కూడా రంగులు పూసుకున్న కూడా క్రైస్తవ్యంలోనికి వచ్చేసి ఉండుంటే, ఆ పిచ్చి క్రైస్తవ్యానికి కూడా పట్టేసి ఉంటే, మతం ఎక్కడున్న మతమే, అది క్రైస్తవ్యం మార్గం కాదు మతమే అని భావించి దాన్ని ఒకవేళ మతంగా మార్చేస్తే దానివల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఎలాంటి ప్రయోజనం ఉండదు. మార్గాన్ని మూసేస్తే ఆ మార్గం వల్ల ప్రయోజనం ఉందండి. మార్గంలో ముళ్ళ కంచెలు పడేస్తే ఇక అది మార్గం ఎలా అవుతుందండి? మార్గంలో పెద్ద పెద్ద బండరాళ్ళు అడ్డుగా వేసేస్తే అది ఇక మార్గం ఎలా అవుతుందండి? అలా చేసేసి ఇది కూడా మా మతమే అని సమాజానికి చూపించాలనుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు ప్రియులారా. కానీ కొందరు క్రైస్తవ్యాన్ని కూడా మతంగానే చిత్రీకరించేశారు. మత సిద్ధాంతాలు క్రైస్తవ్యంలో కూడా తీసుకొచ్చేశారు.
కానీ యేసు ప్రారంభించిన క్రైస్తవ్యం మాత్రం మతం కాదండి. ఈరోజు కొన్ని శాఖల వాళ్ళు కొన్ని మత సిద్ధాంతాలను తీసుకొని వచ్చి క్రైస్తవ్యానికి అంటగలిపి వాళ్ళ సిద్ధాంతాలతో క్రైస్తవ్యాన్ని రుద్దేసి క్రైస్తవ్యాన్ని ఒక మతంగా చేసి సమాజంలో నిలబెట్టారేమో కానీ ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రారంభించింది మాత్రం మతం కాదు ప్రియులరా. మూలమైన యేసు చూపించినది మాత్రం మార్గమేనండి. మధ్యలో మొలిసిన పిచ్చి మొలకలు ఏమైనా ఉంటే కనుక అవి ఆ పిచ్చి సిద్ధాంతాలను బట్టి కొంతమేర క్రైస్తవ్యాన్ని మతంగా చూపించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అలా చేశారు అని అనక తప్పదు కూడా. చేశారన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి కూడా. ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదండి మనకు తెలిసినవి. అక్కడ కూడా విద్వేషాలు రగులుతూ ఉంటాయి, ద్వేషాలు రగులుతూ ఉంటాయి. దానివల్ల మనిషికి ఎలాంటి ప్రయోజనం ఉండదు సరిగదా. ఖచ్చితంగా దానివల్ల కూడా రక్తపాతం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు దానికి ఆద్యుడు కాదు. యేసుక్రీస్తు అలాంటి స్థాపన చేసినవాడు కాదు ప్రియులరా. దాన్ని స్థాపించలేదు ప్రియులరా. యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. మతాలు ఎక్కువైపోయేసరికి, మత పిచ్చి ఎక్కువైపోయేసరికి, మత ఛాందసవాదం ఎక్కువైపోయేసరికి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రేమను, కరుణను, జాలిని, దయను చంపుకుని తగ్గించుకునే మనస్తత్వం రాక, తప్పు దిద్దుకునే ఆలోచన లేక, ఎవరికి వారుగా గర్వంతో, జీవపు డంబంతో, అహంకారంతో రగిలిపోవడం వలన పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళబోతుందో గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తనను అనుసరిస్తున్న యథార్థవంతులతో, తన మార్గంలో నడుస్తున్న యథార్థవంతులతో, తన మార్గంలో ఆయనను వెంబడిస్తూ ఆయనను మాదిరిగా ఉంచుకొని కొనసాగుతున్నటువంటి యథార్థవంతులతో ఏం చెబుతున్నారో తెలుసా? మీరు అభ్యంతరపడకుండా వలని నీ మాటలు మీతో చెబుతున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరాలలో నుండి వెలివేస్తారు. వారు మిమ్మల్ని ఎక్కడి నుంచి వెలివేస్తారట? సమాజ మందిరాలలో నుండి వెలివేస్తారు. చాలా చోట్ల చర్చిలు కూల్చేస్తున్నారు. మన కోయంబత్తూరులో ఒక చర్చిని పగలగొట్టేశారు, గట్టి కొట్టారు. అక్కడ ఉన్న పాస్టర్ గారి తల పగలగొట్టేశారు, రక్తం గారిపోతుంది. ఆ పాస్టర్ అమ్మను కూడా కొట్టేశారు. వాళ్ళ పిల్లల్ని వీధుల్లోకి ఈడ్చేశారు. ఆ లోపల ఉన్నటువంటి కుర్చీలు పగిలిపోయాయి, అన్నీ పగిలిపోయాయి. చర్చి గోడలు చిద్దరం చేశారు. చాలా భయంకరంగా చేశారండి. ఎందుకయ్యా మీరు చర్చిని పగలగొట్టేస్తున్నారంటే ఇది మా దేశంలో ఉండకూడదు అంటున్నాడు. ఇది మా దేశంలో ఉండకూడదు, చర్చి మాకు నచ్చట్లేదు, ఇది మా మతం కాదు, మా దేశం మతం వేరు. మీరు భారతీయులే కదా, అదంతా తర్వాత విషయం. అతను ఈ గడ్డ మీద పుట్టినవాడే కదా, అది తర్వాత విషయం. అలా కాదయ్యా, అతను మీ ఊరి వాడే కదా, అది తర్వాత విషయం. మీ బంధువు కదయ్యా, అది తర్వాత విషయం. ఎందుకయ్యా అలా కుట్టావు? నీలో ప్రవహించేది కూడా రక్తమే కదయ్యా. దెబ్బ అతని మీద పడితే ఒక బాధ, నీ మీద పడితే ఒక బాధనా? కాదు కదా. నీ మీద పడినా కూడా అదే బాధ నీకు వస్తుంది కదయ్యా. ఎందుకు అంత గట్టిగా కొట్టావు? అవన్నీ నాకు అనవసరం. కొట్టాలి, ఎందుకు కొట్టాలి? మత పిచ్చి నాకున్నప్పుడు క్షమాగుణాన్ని మరిచిపోతాను. మత పిచ్చి పట్టినప్పుడు దయను మరిచిపోతాను, జాలిని మరిచిపోతాను, ప్రేమను మరిచిపోతాను. దయను, జాలిని, ప్రేమను మరిచిపోయి ఇదిగో దీనివల్ల, నువ్వు చేసేటువంటి పని వల్ల భవిష్యత్తులో ఎన్ని ప్రాణాలు పోబోతున్నాయో అస్సలు ఆలోచించు. కొట్టండి అంతే. చర్చిలు పాడగొట్టేయండి, సమాజ మందిరాల్లో నుండి వెలివేసేయండి. ప్రభుత్వాలు కూడా కొన్ని చర్చిలు కూల్చేసేయండి. అధికారులు కూడా అలాంటి ఎమ్మెల్యేలు ఉంటే చర్చిలు కూల్చేయకపోతే ఏమవుతాయండి? కత్తులే ఇంట్లో పెట్టుకోమని బోధించే ఎమ్మెల్యే ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో చర్చిలకు భయం కాదా? ఆ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్న చర్చిలోకి వెళుతున్నటువంటి వాళ్ళు, సమాజ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో కూడా భయమే కదండి. అవునండి, భయానకమైన వాతావరణమే మనం చూడబోతున్నాం ప్రియులారా. భవిష్యత్తు ఇంత సంతోషంగా ఉండదండి. నిజమండి, ఇది ముసలం ఎక్కువైపోయింది. మీరు అనుకోవచ్చు సోషల్ మీడియాయే కదా, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోయే ఫోన్ కదా అనుకోవచ్చు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగలవు, బుర్రలోకి ఎక్కిందని స్విచ్ ఆఫ్ చేయగలవా? చెప్పు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగలవు, బుర్రలోకి ఎక్కిందని స్విచ్ ఆఫ్ చేయగలవా? తెలంగాణలో గొడవలు జరగగానే ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్ నెట్వర్క్ ఆపేశారండి. అంటే టవర్లన్నింటినీ ఏం చేశారు? క్లోజ్ చేసేసారు. అంటే సమాచారం ఒకడికొకడికి అందకూడదు అని. సరే, ఎన్ని రోజులు క్లోజ్ చేస్తారు? 10 రోజుల?
15 రోజులా, 3 రోజులా, 2 రోజులా? సరే, ఒక 3 రోజులు చేశారు. తర్వాత అయినా వదులుతారు కదా. మీరు వదలలేదు అనుకుందాం, ఫోన్లో ఉన్న డేటా ఎక్కడికి పోద్ది? అప్పటి వరకు చూసిన అప్డేట్స్ ఏమైపోతాయి? అప్పటి వరకు చూసి విని తలకెక్కించుకున్నాడే, అదంతా ఏమైపోద్ది? అసలు సోషల్ మీడియా ప్రభావం ఎంత ప్రభావమో మీకు తెలుసా? విన్నదాన్నైనా మర్చిపోతాడేమో కానీ చూసిన దాన్ని మనిషి ఎప్పటికీ మర్చిపోడు. ఒక్కసారి మెదడులోనికి వెళ్ళిపోయిందా మరవడం అసాధ్యం. సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉందండి ఈరోజు. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు. మన తెలంగాణలో ఎవరో ఒక కుర్రాడండి, పసిబిడ్డ, చిన్నపిల్లాడండి, ఒక 10 ఏళ్ళు లోపు ఉన్న పిల్లాడు, ఫోన్ ఆన్ చేసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఒక కులపు వాళ్ళను బూతులు తిట్టడం మొదలుపెట్టాడండి. అసలు ఎవరండి ఆ బిడ్డకి అలాంటివి నేర్పించారు? తొడలు కొట్టేస్తున్నాడు, ఎవరో సీఎం గురించి మాట్లాడుతున్నాడు, కులాన్ని దూషిస్తున్నాడు, ఇతర కులస్తుల్ని దూషిస్తున్నాడు. ఎవరండి ఆ బిడ్డలో అలాంటి ముసలాన్ని పెంచి పోషించింది? ఎవరో అతనికి అలాంటి నీచమైన ఆలోచన చెప్పింది? ఎవరు అలాంటి నీచమైన ఆలోచన నూరిపోసింది? లైవ్ ఇచ్చి మరి మరో కులం వాళ్ళను బూతులు తిట్టమని ఎవరండి నేర్పించింది? సోషల్ మీడియా ప్రభావం అంతలా ఉందా మనిషి మీద? అవును, చాలా ప్రభావం ఉందండి. ఇలా ఈ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకోవటాలు, ఒకరి గ్రంథాలను ఒకరు బూతులు తిట్టుకోవటాలు, ఒకరి దేవుళ్ళని ఒకరు బూతులు తిట్టుకోవటాలు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టుకుంటూ ఆ దేవుడిని వీళ్ళు తిట్టడం, ఈ దేవుడిని వాళ్ళు తిట్టడం, దేవుళ్ళ పేరట ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోకుండా బూతులే బూతులు, బూతులే బూతులు, బూతులే బూతులు తిట్టుకుంటూ 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 ఏ స్థాయికి వెళ్ళిపోతారు తెలుసా? కొట్టుకునే స్థాయికి వెళ్తారు. కొట్టుకోవడంతో ఆగుతుందా? చంపుకునేదాకా వెళ్తారు. అక్కడతో ఆగుతారు. ఆ కుటుంబాలని ఛిద్రం చేయాలనుకుంటారు, చర్చిలు కోల్చాలనుకుంటారు, గుడులు పగలగొట్టాలనుకుంటారు, మసీదుల్ని పాడు చేయాలనుకుంటారు. ఇలాంటి నీచమైన ఆలోచనలలోనికి వెళ్ళిపోతున్నారండి. ఏమండి, ఈ సమాజం ఇలానే వదిలేస్తే చాలా భ్రష్టు పట్టిపోద్దండి. ప్రశాంతత చచ్చిపోబోతుంది ప్రియులారా, ప్రశాంతత చచ్చిపోబోతుంది. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? దీని అంతటికీ కారణం మతం అండి. నమ్మాలండి, మీరు నమ్మాలి ప్రియులరా, మతమేనండి. దీని అంతటికి కారణమే మతం. మనిషి మతాన్ని పెంచి పోషించి అందులో కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టించి ఒక మతపు రంగు పులిమి ఈ మతం కోసం చంపండి, ఈ మతం కోసం చావండి అని నేర్పించడం మొదలుపెట్టాడండి. పైపిచ్చి ఏమంటున్నారు తెలుసా? ధర్మం కోసం చావండి అంటున్నారు. ధర్మం కోసం అంటే మతం కోసమే కదా? అవును, మా మతమే మా ధర్మం, మా ధర్మం కోసం చావండి. చావండి అంటే అర్థం ఏంటి? ఎదుటివాడి మేలు కొరక కీడు కొరక? మేలు కొరకు కాదు, కీడు కొరకు చావండి. ఒక 100 మందిని చంపడానికి నువ్వు చావు. ఇదేం మతం అండి? బాంబులా పేలిపో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి. ఏం మతం అండి ఇది? మరొకడు వస్తాడు, ధర్మం కోసం చంపండి, కత్తులు ఇంట్లో పెట్టుకోండి. ఇదేంటి? ఒక 100 మందిని చంపితే అది ధర్మమా? ఒక 100 మందిని చంపితే అది ధర్మమా? ఎదుటివాడి కోసం చనిపోవడం కదయ్యా ధర్మం అంటే. అది కదయ్యా యేసుక్రీస్తు నేర్పించాడు. ఎదుటివాడి కోసం చనిపోవడం ధర్మం అయితే వీళ్ళేమంటున్నారు? ధర్మం కోసం చావండి అంటే అనేకుల్ని చంపుతూ మీరు చావండి. ధర్మం కోసం చంపండి అంటే అనేకుల్ని వెళ్ళి చంపండి. ఇదేంటయ్యా? ధర్మం కోసం, అనేకుల్ని కాపాడటం కోసం, అనేకుల బ్రతుకులు నిలబెట్టడం కోసం, అనేకుల జీవితాల్లో మేలు చేయటం కోసం, అనేకులకు మంచి చేయటం కోసం చచ్చిపోమని యేసుక్రీస్తు నేర్పిస్తే అందులోనే కొన్ని తెగలు ప్రారంభమై మనము చంపాలి, మనము కొట్టాలి. ఆ మధ్యకాలంలో ఎవరో ఒక బోధ చేస్తుంటే విన్నానండి, బాధపడ్డానండి. ఏమంటున్నాడు తెలుసా? చర్చిలో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు ప్రభువు. సరే చూపించేశాం. మళ్ళీ కొట్టాడు. అప్పుడు ఏం చేయమని చెప్పాడు అన్నాడు. జనం అటు ఇటు చూస్తున్నారు, రెఫరెన్స్ ఏముందా అని. అక్కడికి వెళ్ళేసరికి ఎవడైనాను మీ కుడి చెంప మీద కొడితే వానికి మీ ఎడమ చెంప కూడా తిప్పండి అని ఉంది. తిప్పండి అన్నాడు. తిప్పేశారా? తిప్పేశారు. మళ్ళీ ఎడం చెంప మీద కొట్టాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయమన్నాడు? కుడి చెంప తిప్పమని చెప్పాడా అంటే మనం చూడగానే చెప్పలేదండి, నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా వాడి 2 చెంపలు పగల కొట్టండి అన్నాడు. ఓహో, ఇదా యేసుక్రీస్తు నేర్పించింది? ఇదా యేసుక్రీస్తు నేర్పించింది?
మతం మతం అక్కడ ప్రారంభమవుతుందండి. వాక్యాన్ని వక్రీకరించడంతోనే ఏం ప్రారంభమవుతుంది? మతం ప్రారంభమవుతుంది ప్రియులారా. అదే క్రైస్తవ మతం. వాక్యానుసారంగా జీవించేది క్రీస్తు మార్గం. అర్థమవుతుందా? వాక్యానుసారంగా జీవించమని బోధించేది క్రీస్తు మార్గం. ఎక్కడైతే వాక్యాన్ని కలిపి చెరపటం, వాక్యాన్ని వక్రీకరించటం ప్రారంభమవుతుందో అదే క్రైస్తవ మతం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యాన్ని మతంగా చేస్తున్నారు. నువ్వు అక్కడ ఆగిపోయాడట యేసుక్రీస్తు. అక్కడి నుంచి వీళ్ళు మొదలవుతారట. ఏం చేయాలి ఇప్పుడు? మనం కూడా కొడదాం, గట్టిగా కొడదాం, పగిలిపోయేలా కొడదాం, 2 చెంపలు వాచిపోయేలా కొడదాం. ఒక్కసారి కొడితే చూపించమన్నాడు యేసుక్రీస్తు. పదే పదే కొడితే ఏం చేయమన్నాడు? చంపేమన్నాడా? యేసుక్రీస్తు అలాంటి దుర్బోధలు చేస్తాడా? యేసుక్రీస్తు అలాంటి నీచమైన బోధలు చేస్తాడా? యేసుక్రీస్తు అలాంటి తప్పు బోధలు చేస్తాడా? చేయడండి. ఒకవేళ అదే నిజమైతే యేసుక్రీస్తుని ఒక దెబ్బే కొట్టారా? చెప్పండి. ఒక దెబ్బ వరకు ఓర్చుకో, తర్వాత దెబ్బకి పగ తీర్చుకో అనేవాడు యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తుని ఎన్ని దెబ్బలు కొట్టారండి? లెక్కలేనన్ని దెబ్బలండి. పిడుగుద్దులు గుద్దేశారు. గుద్దేసి యేసు నిన్ను కుట్టినవాడెవడో ప్రవచించు అన్నారండి. కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు, పక్కలో బళ్ళెంతో పొడిచారు, తలకు ముళ్ళు పెట్టి నొక్కి ఆ చుట్టేసి ఆ ముళ్ళన్నీ తలలోకి దిగిపోయేలా చేసేసారు. మరి ఎంత పగ తీర్చుకోవాలండి? ఒక దెబ్బకు ఓర్చుకో, 2వ దెబ్బకు పగ తీర్చుకొని నినాదం కాదండి యేసుక్రీస్తుది. దెబ్బకి ఓర్చుకో, ప్రతిఫలం నేనివ్వబోతున్నాను. మార్గం అండి ఇది. మతం అయితే ఏమంటుందో తెలుసా? వాడు చెయ్యెత్తక మునిపే నువ్వు వాడి చెయ్యి తీసే అంటది. వాడు కాలు కదపక మునిపే నువ్వు కాలు నరికే అంటది. వాడు కత్తి తీయక మునిపే నువ్వు పొడిచే అంటది. ఇది మతం నేర్పించే దౌర్భాగ్యపు సంస్కృతి. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అదే బాధ ఒకరోజు నువ్వు కూడా తిరిగి అనుభవించి తీరతావు, ఖచ్చితం. అది కూడా నువ్వు పొడిస్తే అవతలవాడు నిన్ను పొడవడా? నువ్వు నరికితే అవతలవాడు నిన్ను నరకడనుకుంటున్నావా? నువ్వు ఎత్తిన కత్తి ఒకరోజు నీ పేక మీద పడదనుకుంటున్నావా? నువ్వు చేసిన నాశనం ఒకరోజు నీ యొద్దకు కూడా రాదనుకుంటున్నావా? వస్తుందయ్యా. నువ్వేం విత్తుతావు అదే పంటను కోసి తీరతావు. ఇది తథ్యం. భవిష్యత్తు ఇలా ఉండదు ప్రియులారా. మనం అనుకుంటున్నట్టు భవిష్యత్తు ఉండదండి. ఎవడో ఒకడు లేస్తాడు, ఒక ముసలాన్ని పుట్టిస్తాడు, ఎవడో వెళ్తాడండి, ఒక విగ్రహాన్ని పాడు చేస్తాడు. ఆ ఊళ్ళో ఉన్న అందరి మీద వీళ్ళు పడతారు. వీళ్ళు వెళ్తారు, ఏదో ఒక చర్చిని పాడు చేస్తారు. అది ఒక మత సంబంధమైనది అనుకోండి, వాళ్ళందరూ వచ్చి వీళ్ళను కొడతారు. ఇదేం గొడవండి? ఇదేం దారుణాలండి? ఇదేంటండి? సమాజం ఎలా పోతుంది? అవునండి, సాతాను ఈ విధంగానే పని ముగించబోతున్నాడు. వాడికి ఇక వేరే దారి లేదు. వాడితో పాటు అనేకుల్ని నరకానికి తీసుకొని పోవాలన్న వాడి ఆలోచనను నెరవేర్చుకోవటానికి వాడు ఈ విధంగానే పని ముగించేద్దాం అనుకుంటున్నాడు. వాడికి ఇది తప్ప వేరే దారి కనబడలేదండి. అందుకే చాలామందిని మోసం చేస్తున్నాడండి, చాలామందిని రెచ్చగొడుతున్నాడండి, చాలామందిని తప్పుదారి పట్టిస్తున్నాడండి. తెలియక రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయి చివరికి అది ఏ పర్యవసానాలకు దారి తీయబోతుందో తెలుసా? కలహారంభమున పుట్టేటువంటి ఓట. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. తుదకది ఎక్కడికి దారి తీయబోతుందో తెలుసా? మరణానికి దారి తీయబోతుంది. అదొక మహావరదలా మారబోతుంది. అవును ప్రియులరా, వరద ఒక ప్రాంతాన్ని ఒక సమాజాన్ని ముంచేసిందంటే వరద ఒకేసారి వచ్చేస్తుందండి. నది ఒక్కసారి కట్టు తెంపేసింది, చెరువు ఒక్కసారి గట్టు కొట్టేసింది, గండి కొట్టేసిందంటే గండి ఎప్పుడు కొట్టేస్తుందండి? ఒకేసారి కొట్టేస్తుందా? కాదు ప్రియులారా. చినుకు 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 పడి 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 అది ఏమైపోద్ది? వరదలా మారిపోద్ది ప్రియులారా. ఇది అంతే. ఒక మహాప్రళయం జరగబోతుంది. ఒక మహాభయంకరమైన పరిస్థితి సమాజంలో జరగబోతుంది. రోజు రోజుకి ఇవి ఎక్కువ కాబోతున్నాయి. కారణం ఒక్కటేనండి, మనుషులకు పట్టినటువంటి మత పిచ్చి. సోషల్ మీడియాలో ఇంటింటికి వెళ్ళిపోయింది, మనిషి దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రతి మనిషి జేబులో ఉన్న సెల్ ఫోన్ చాలండి ఈరోజు మత ఛాందసవాదం పెరిగిపోవటానికి, ఏరులై పారటానికి. అవును, ఒక్క సోషల్ మీడియా, ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే ఈ విష సంస్కృతిని బాగా వ్యాప్తి చేస్తున్నారు. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎప్పుడు చూడండి ఇదే గొడవ. ఎవరో ఒక దేవుణ్ణి, ఎవరో ఒక మతాన్ని
పచ్చి బూతులాడుతూ, పచ్చిగా దూషిస్తూ, పచ్చిగా కించపరుస్తూ, పచ్చిగా అవమానపరుస్తూ, తద్వారా ఒక భయానకమైన పరిస్థితికి తీసుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల సమాజానికి ఎలాంటి మేలు జరగదు ప్రియులరా. సమాజంలో దీనివల్ల ఎలాంటి మేలు ఒరగదు ప్రియులరా. సమాజానికి భవిష్యత్ అంతా రక్తధారలే మన కళ్ళతో చూడాలి. ఏం ఉపయోగం అండి దానివల్ల? ఏ ఉపయోగం లేదంటే చూడండి, యేసు ప్రభువు ఏం చెబుతున్నాడు? మీరు అభ్యంతర పడకుండవలని నీ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు, మత పిచ్చి పట్టి మిమ్మల్ని చంపే ప్రతివాడు తాను తన దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. చూసారా? చంపేవాడు ఏమనుకుంటాడట? నేను నా దేవుడి సేవ చేస్తున్నాను, నా ధర్మానికి సేవ చేస్తున్నాను, నా ధర్మాన్ని బతికించుకుంటున్నాను. ధర్మాన్ని నువ్వు బతికించటం ఏంటయ్యా? ధర్మమే నిన్ను బతికించదు. అవును, ధర్మాన్ని నువ్వు బతికించక్కర్లేదు, అసలు ధర్మమే నిన్ను బతికించేది. ధర్మమే నిన్ను బతికించేది. చూడండి, మతాన్ని నువ్వు కాపాడక్కర్లేదు, నిజమైన మార్గమే నిన్ను కాపాడేది. మతం ఎప్పుడు మనిషిని కాపాడదు ప్రియులరా. మతం ఎప్పుడు మనిషిని కాపాడదు. మతాన్ని కాపాడవలసిన అవసరత మనిషికి కూడా లేదు. చూడండి ఏమంటున్నాడు యేసుక్రీస్తు? మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. అంటే మిమ్మల్ని చంపితేనే ఎవరికి సేవ చేసినట్టు? దేవుడికి సేవ చేసినట్టు. మిమ్మల్ని చంపితే దేవుడికి సేవ చేసినట్టు. మిమ్మల్ని చంపే ప్రతివాడు తాను దేవునికే సేవ చేస్తున్నాడు. అవునయ్యా, మనం చంపుతున్నాం, మతం కోసం చంపుతున్నాం. మనం కొడుతున్నాం, దేనికోసం కొడుతున్నాం? మతం కోసం కొడుతున్నాం. మనం యుద్ధాలు చేస్తున్నాం, దేనికోసం యుద్ధాలు చేస్తున్నాం? మతం కోసం యుద్ధాలు చేస్తున్నాం. ఇదంతా వాస్తవమేనా? దీనివల్ల ఏమైనా సమాజానికి ప్రయోజనం ఉందా? దీనివల్ల ఎవరి జీవితాలైనా బాగుపడతాయా? ఏం బాగుపడవు. కొన్ని కుటుంబాలని నాశనం చేసి నువ్వేం సంతోషంగా ఉంటావయ్యా? కొన్ని కుటుంబాలని తగలెట్టేసి నువ్వేం ఆనందంగా ఉంటావమ్మా? దీనివల్ల నీకేంటి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. ఎవరు చెప్పారండి ఇంతవరకు సమాజంలో? ఏ మతం చెబుతుందండి ఈ మాట? నిజంగా ఏ మతమైనా చెబితే ఆ మత సంబంధులందరూ దాన్ని పాటించేవారే కదండి. మతాలు చెప్పవండి ఇలాంటి మాటలు. మతాలు చెప్పవు. మతాలలో ఇలాంటి మాటలు కనబడవండి. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అని చెప్పాలంటే అది ఒక మార్గంలో మాత్రమే సాధ్యం. అది క్రీస్తు మార్గంలో మాత్రమే సాధ్యం ప్రియులారా. అది క్రీస్తు మార్గంలో మాత్రమే సాధ్యం. చంపే అంటే అది అసలు ప్రేమతో కూడుకున్న మార్గమే కాదు ప్రియులారా. మత ఛాందసవాదం, మూర్ఖత్వం. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. వారు పరలోకపు తండ్రిని, ఆ పరమాత్ముణ్ణి, ఆ సృష్టికర్తను, మనల్ని నిర్మించి రోజు ఈ స్థితిలో నిలవబెట్టిన సృష్టికర్తను, ఆ పరమాత్ముణ్ణి, ఆయన పంపిన నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు, చూడండి ప్రియులారా జాగ్రత్తగా, అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చూసారా? నేను మీకు అర్థం కావాలని ముందుగానే సంగతులు ముందుగా చెబుతున్నాను. ఈ పరిస్థితులు రాబోతున్నాయి, ఇవి జరగబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని చంపడానికి రెడీ అవుతారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని అవమానపరుస్తారు. ఎందుకు? మత పిచ్చి పట్టేస్తుంది వాళ్ళకి. వద్దు, ఇది మంచిది కాదు. దేవుడు చెబుతున్నాడు, అయినా చాలామంది వినరు. అంటే ఒక మతం మనిషిని సంస్కరించలేదు అని మనకు అర్థమవుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు మిమ్మల్ని చంపుతురు, మీరు కూడా తిరిగి చంపండి అనలేదు. మీరు వాళ్ళ కోసం చచ్చిపోండి అన్నాడు. వాడు ద్వేషంతో నిన్ను చంపాలనుకుంటాడు, నువ్వు ప్రేమతో వాడి కోసం చచ్చిపో. వాడు ద్వేషంతో నిన్ను చంపాలనుకుంటాడు, నువ్వు ప్రేమతో వాడి కోసం చచ్చిపో అని చెబుతున్నాడు తప్ప నువ్వు చంపు అని ఏనాడు యేసుక్రీస్తు బోధించలేదండి.
10 మందిని బతికించడం కోసం అవసరమైతే నువ్వు ప్రాణం పెట్టన్నాడు. 10 మందిని కాపాడటం కోసం అవసరమైతే నువ్వు నాశనం అయిపోయినా పర్లేదన్నాడు. 10 మంది జీవితాలు బాగుండడం కోసం నీ జీవితం పాడైపోయినా పర్లేదన్నాడు. ఇది క్రీస్తు ప్రేమ అండి. ఇది క్రీస్తు ప్రేమ. ఇంత గొప్ప ప్రేమతత్వాన్ని బోధించాడు క్రీస్తు. ఆయన స్థాపించింది మతం కాదు ప్రియులరా. క్రైస్తవ మతం అనేది ఒకవేళ ఏదైనా ఈ భూమి మీద ఉంటే అది నా యేసుక్రీస్తుది కాదు. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ మతం, క్రైస్తవ మత శాఖలు ఈ భూమి మీద ఒకవేళ ఉంటే, అవి వికటాటహాసం చేస్తుంటే, అవి క్రీస్తు నామాన్ని అవమానపరుస్తుంటే ఉండొచ్చు. కానీ వాటికి నా క్రీస్తుకి ఏమాత్రం సంబంధం లేదు ప్రియులరా. మార్గమే నా క్రీస్తుది. క్రీస్తు మార్గం, క్రైస్తవ మార్గం నా క్రీస్తుది. క్రైస్తవ్యం, స్వచ్ఛమైన క్రైస్తవ్యం నా క్రీస్తుది. పవిత్రమైన బోధ నా క్రీస్తుది. జాలికి, ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు, ఆదరణకు నిలువెత్తు నిదర్శనం నా యేసుక్రీస్తు. ప్రేమకు ప్రతిరూపం ఆయన, కరుణకు ప్రతిరూపం ఆయన. మతస్థాపకుడు కాదండి ఆయన. మతం వల్ల ఏ ప్రయోజనం ఉండదో చెబుతున్నాను. అన్ని మతాల వాళ్ళకి చెబుతున్నాను. ఒక మత సిద్ధాంతాల వల్ల, మత పిచ్చి వల్ల, మరో మనిషిని చంపాలన్న నీచమైన ఆలోచనల వల్ల ఈ ప్రేమతత్వాన్ని నశింపజేసి, సహోదరతత్వాన్ని నశింపజేసి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ, ఒకరినొకరు చంపుకోవాలనుకునే మతతత్వం వల్ల ఏం సాధించలేరు. శవాలు ఎడారుల్లా మారిపోయిన పరిస్థితుల్లో రాబందులు, గద్దలు మనల్ని పిక్కు తినే పరిస్థితికి మనం వెళ్ళిపోవడం తప్పితే ఏది మతం వల్ల ప్రయోజనం ఉండదండి. మతం మనకు ఒరిగించేదంటూ ఏమీ ఉండదండి. మతం వల్ల మనం సాధించేది ఏది ఉండదు ప్రియులరా. మార్గమేనండి మనల్ని గమ్యానికి చేర్చేది. మనిషి మనస్సు మారాలంటే అది మతం వల్ల సాధ్యం కాదు ప్రియులరా. కానే కాదు ప్రియులరా. అది ఏ విధంగా కాదో రేపటి నుంచి విలువైన విస్తారమైన సంగతులు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీరు చెప్పినటువంటి మీ కుమారుని ద్వారా చెప్పించినటువంటి అనేకమైన భవిష్యత్ సంగతులు మా కళ్ళ ముందు నిజంగానే కనబడుతున్నాయి ప్రభువా. తండ్రి, ఏమి సంభవింపనై ఉన్నదో అది మేము ఎరుగుము తండ్రి. ఈ ప్రళయకాలంలో, ఈ దుష్టు కాలంలో, ఈ చీకటి దినాలలో, అపాయకరమైన దినాలలో ప్రభువా, మీ యందే గురి నిలిపి, మీ యందే నమ్మిక ఉంచి తండ్రి, సమస్త ప్రవర్తన యందు మీ అధికారాన్ని ఒప్పుకొని మీ మార్గంలో నడవటానికి, మీ కుమారుడైన క్రీస్తుని ఎదుర్కోవాలన్న ఒకే ఒక్క ఆలోచనతో బ్రతుకుతున్న మా అందరికీ ప్రభువా మీ కాపుదల మాత్రం దయచేయండి తండ్రి. ప్రభువా మీ కాపుదల లేకపోతే మేము ఏమైపోతామో తండ్రి. మీ దయ లేకపోతే మేము బ్రతకలేము, వర్ధిల్లలేము తండ్రి. ఈ సమాజంలో అసలు మేము జీవించలేము ప్రభువా. తండ్రి, మీ తోడు మాకు కావాలి, మీ దయ మాకు కావాలి తండ్రి. మీ దయను మాకు అనుగ్రహించండి, మీ తోడు మాకు ప్రసాదించండి, మీ కృపలో మమ్మల్ని వర్ధిలింపచేయండి తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని తప్పిస్తారని వాగ్దానం చేశారు తండ్రి. ప్రభువా, ఈ లోకపు మాయలో నుండి మమ్మల్ని తప్పించండి. అంధకార సంబంధమైన ప్రభువా ఈ లోక ఆలోచనలలో నుండి మమ్మల్ని తప్పించండి. మా తప్పులు, పొరపాట్లు మన్నించి, ఒకవేళ అలాంటివి ఉంటే సరిదిద్దుకొని మీ ఎదుట నిలబడడానికి సహాయం చేసి, రేపు ఎల్లుండి తండ్రి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మీ పిల్లలమైన మా అందరికీ నేర్పించమని, మరి ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని, దుష్టుడి యొక్క ఆలోచనల నుండి మీ పిల్లలందరినీ విడిపించమని, వాడిని ప్రభువా మా పాదాల కింద చితుకుతొక్కుటకు, వాడి అధికారాన్ని చితుకుతొక్కుటకు సహాయం చేయమని, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే,
గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.